మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష పదవులు ఒక ఊపాయని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో చాలా పోటీ ఉంది బీజేపీ యొక్క అధ్యక్ష పదవికి. ఆంధ్రప్రదేశ్లో అంతగా లేదు వెన్ కంపేర్ టు తెలంగాణ. మనుషులు చాలా వరకు కూడా ఆశావాహులు ఉంటే ఉండొచ్చు, కానీ కొట్టుకొని చచ్చి రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోవడానికి అంత పరిస్థితి కలగలేదు. అయితే రాజాసింగ్ లాంటి వ్యక్తులు ఆ బీజేపీ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డం, ఇప్పుడు బీజేపీలో ఉన్న తప్పిదాలను బయటపెట్టి బ్లాక్మెయిల్ చేయడం, అసలు పార్టీ యొక్క అభివృద్ధిని ఆశయాలను కట్టుబడి ఉండేటువంటి వ్యక్తులు పార్టీ కోసం పనిచేయాలి, కానీ ఈ యొక్క అధ్యక్ష పీఠం కోసమో లేకపోతే అధికార దాహంతోనో పనిచేస్తే అది పార్టీకి ఏ విధంగా మేలు జరుగుతుంది? పైపెచ్చు అతని పార్టీ నాశనం అయిపోతుంది, పార్టీ కళంకమైపోతున్నది. ఇటువంటి పెద్ద పెద్ద డైలాగులు వాడుతూ ఇంకా ఎక్కువ పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ప్రవర్తించడం చాలా వరకు కూడా ఎవరూ హర్షించదగినది కాదు. అంతేకాదు అతడు చాలా సందర్భాల్లో పార్టీకి ఏ విధంగానూ ఉపయోగపడలేదు. ఇప్పుడు పార్టీకి మరింత దూరమై తనకు తానే గోతులో పడ్డట్టు అయింది. రానున్న రోజుల్లో అతని రాజకీయ భవితవ్యం ఏమవుతుందో తెలంగాణ ప్రజలే విశదీకరిస్తారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే మాధవ్ అధ్యక్ష పదవిని అలంకరించి అది ఆర్ఎస్ఎస్ కోరు, ఆర్ఎస్ఎస్లో ముందు నుంచి ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే ఈ పదవులు కట్టబెడతారు. ఆర్ఎస్ఎస్లో ఉండడం గ్రేట్ అనేటువంటి నినాదాలు తీసుకొని వచ్చి ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు. ఎందుకంటే అధ్యక్ష పదవిలో కూర్చుండేటువంటి వాళ్ళు ఆర్గనైజేషన్ కోసం ఆలోచించాలి. అది పదవి కాదు, బాధ్యత. అది ముందు గుర్తెరగాలి. భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయికి తీసుకొని వెళ్ళగలిగినటువంటి సత్తా ఉండి ఆర్గనైజేషన్ ఎబిలిటీ ఉండేటువంటి వాళ్ళకి ఈ పదవి ఇవ్వాలని ఇన్నాళ్ళకి జ్ఞానోదయం అయ్యింది భారతీయ జనతా పార్టీకి. అది ముఖ్యంగా మనం అందరం కూడా హర్షించదగింది. అంతేగాని అది పదవుల పందారం కాదు అధ్యక్ష పదవి, అధ్యక్ష పీఠం అనేటువంటిది. ఇప్పుడు ఈటెల రాజేంద్ర, అరవింద్ వీళ్ళందరూ కూడా ఆలోచనలో పడ్డారు. ఎప్పటికైనా మనకు వస్తుందా? ఇలా కోరుని కనుక వాళ్ళు ప్రోత్సహిస్తూ పోతే మనం ఎప్పటికైనా అవుతామా అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయి. పార్టీకి విశ్వాసంగా పనిచేయడం ఒక్కటే భారతీయ జనతా పార్టీలో ఆశించదగినది. ఎంత పెద్దవాళ్ళు అయినా సరే భారతీయ జనతా పార్టీ ఉపేక్షించదు. అది ఒక సిద్ధాంతం బేస్గా పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీకి మాత్రమే చెల్లుతుంది. ఆల్మోస్ట్ జనసంఘ లాంటి పార్టీలో ప్రారంభం నుంచి ఉండేటువంటి బాలరాజ్ మధుకు ఆల్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అతన్ని బర్తరఫ్ చేసింది భారతీయ జనతా పార్టీ. కర్ణాటక ఫుల్ స్వింగ్లో తయారు చేసినటువంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ నుండి అధ్యక్ష పీఠం నుండి, రాష్ట్ర అధ్యక్ష పీఠం నుండి బహిష్కరించింది భారతీయ జనతా పార్టీ. విశాఖపట్నంలో మేయర్గా పనిచేసినటువంటి ఎన్ఎస్ఎన్ రెడ్డి లాంటి కరడు కట్టినటువంటి కార్యకర్తను కూడా తప్పిదాలు చేసినప్పుడు బయటకు పంపించింది. ఈ విధంగా చూసుకుంటూ పోయినట్లయితే చాలామందిని భారతీయ జనతా పార్టీ ముందు నుంచి ఉంచేటువంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి వాళ్ళు కూడా తప్పటడుగులు వేస్తే తప్పనిసరిగా పక్కన పెడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఎవరైతే నిజంగా ఎదగాలని కాంక్షిస్తున్నారో, భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు తోడ్పడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది శుభ పరిమాణమే. ఇది ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటిది కాకుండా మనం ఎంతవరకు భారతీయ జనతా పార్టీ యొక్క బలం చేకూర్చడంలో మనం చేదోడు వాదోడుగా నిలబడతాం అనేటువంటి విషయాన్ని మాత్రమే ఆలోచించాలి. ఇప్పటికే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పదవులు అనుభవించేటువంటి అరవింద్, ఈటెల లాంటి రాజాసింగ్ లాంటి వ్యక్తులు ఇంకా పదవుల కోసం ఊరేగడం, బయటపడడం అనేటువంటిది వాళ్ళ స్వభావ సిద్ధంగా వాళ్ళకు ఉండేటువంటి గుణం. కాబట్టి అది భారతీయ జనతా పార్టీలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇమ్మలేరు. అటువంటి వ్యక్తులను ముందుగా చేర్చుకుంటున్నప్పుడే దూరంగా పెట్టడం మంచిది. భారతీయ జనతా పార్టీ ఆ కొత్త అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏవైనప్పటికీ కూడా తప్పనిసరిగా వాళ్ళు సక్సెస్ అవుతారేమో చూద్దారి. జై హింద్, జై భారత్.